Good morning, dear students. Government Degree and PG Arts and Commerce College Co-Education, Nagar Karnool District. Welcome to Department of Economics. Myself Y కృష్ణయ్య. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి BA ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి మ్యాక్రో ఎకనామిక్స్లో ద్రవ్యోల్బణం అనేటువంటి టాపిక్ ఇన్ఫ్లేషన్. మరి ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం రకాలేంటి, ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలేంటి, ద్రవ్యోల్బణ ఫలితాలేంటి, ద్రవ్యోల్బణ నివారణ చర్యలేంటి అనే విషయాన్ని చెప్పుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి పరిచయాన్ని ఒకసారి చూద్దాం. ఇన్ఫ్లేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రైస్ లెవెల్ ఆర్ ఏ ఫాల్ ఇన్ ది వాల్యూ ఆఫ్ మనీ. వస్తువుల యొక్క ధరల స్థాయి పెరగడం కానీ లేదా ద్రవ్యం విలువ పడిపోవడాన్ని ద్రవ్యోల్బణం అనొచ్చు. వెన్ ది లెవెల్ ఆఫ్ కరెన్సీ ఆఫ్ ఏ కంట్రీ exceeds the level of production, inflation occurs. ఎప్పుడైతే దేశంలో వస్తూత్పత్తి పెరుగుదల కంటే ద్రవ్య సప్లై పెరుగుదల ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం ఏర్పడడం అనేది జరుగుతుంది. వాల్యూ ఆఫ్ మనీ డిప్రిసియేట్స్ విత్ ది అక్యురెన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణ కారణంలో మరి ద్రవ్యం విలువ అనేది తగ్గిపోతుంది. మరి సాధారణంగా డెఫినేషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ కొంతమంది ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు పరిశీలిద్దాం. జనరల్గా వస్తువుల యొక్క ధరలు నిరంతరాయంగా ఎడతెరిపి లేకుండా పెరుగుతూ ఉండే స్థితిని ద్రవ్యోల్బణం అంటారు. అయితే ఒకసారి ధరల స్థాయి పెరిగి ఆగిపోతే అది ద్రవ్యోల్బణం కాదు. ధరలు ఎడతెగకుండా పెరుగుతుంటేనే దానిని ద్రవ్యోల్బణం అంటాం. మరి నాడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ద్రవ్యోల్బణం కూడా ఒకటి. మరి ద్రవ్యోల్బణం అనేటువంటి పదాన్ని వింటున్నాం, అంటున్నాం. బ్రాండ్ మొదలుకొని నేటి వరకు అందరూ వాడుతున్నటువంటి పదం ద్రవ్యోల్బణం. మరి ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని కొంతమంది ఆర్థికవేత్తలు తమ యొక్క పరిభాషలో చెప్పడం జరిగింది. మరి వాటి గురించి ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు సి క్రౌథర్, ఇన్ఫ్లేషన్ ఈజ్ స్టేట్ ఇన్ విచ్ ది వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఫాలింగ్ and the prices are rising. Inflation is state in which the value of money is falling and the prices are rising. వస్తువుల యొక్క ధరలు పెరిగిపోవడం, ద్రవ్యం విలువ అనేది పడిపోవడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ఒక మాటలో చెప్పాలంటే క్రౌథర్ ప్రకారము ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరుగుతాయి. ఇట్ ఈజ్ స్టేట్ ఇన్ విచ్ ది వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఫాలింగ్, దట్ ఈస్ ప్రైసెస్ రైజింగ్. ఇన్ ఎకనామిక్స్, ది వర్డ్ ఇన్ఫ్లేషన్ refers to general rise in prices measured against a standard level of purchasing power. ఆర్థిక పరిభాషలో
ద్రవ్యోల్బణం ఏం చెప్తుంది అంటే సాధారణంగా వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటే దానికి భిన్నంగా స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ పడిపోతుంది. ఇకపోతే ప్రొఫెసర్ హార్ట్రే అధికంగా కరెన్సీ నోట్లని జారీ చేయడాన్ని ద్రవ్యోల్బణం అంటాడు. ది ఇష్యూ ఆఫ్ టూ మచ్ కరెన్సీ, అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడాన్ని ద్రవ్యోల్బణం అంటారని చెప్పేసి ప్రొఫెసర్ హార్ట్రే నిర్వచించాడు. ఇకపోతే డాల్టన్ తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యరాశి తరమడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. టూ మచ్ మనీ చేజింగ్ ఫ్యూ గూడ్స్, తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యరాశి వేటాడడాన్ని ద్రవ్యోల్బణం అంటారని చెప్పేసి డాల్టన్ నిర్వచించాడు. అలాగే ఇర్వింగ్ ఫిషర్ వస్తు సేవలను కొనడానికి ఉపయోగించబడే ద్రవ్యరాశి లభ్యమయ్యే వస్తువుల కన్నా ఎక్కువగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం సంభవిస్తుందని చెప్పేసి పేర్కొంటాడు ఇర్వింగ్ ఫిషర్. అట్లాగే నెక్స్ట్ ఏసీపీగో వాస్తవిక ఆదాయం పెరుగుదల కన్నా ద్రవ్య ఆదాయాలు ఎక్కువ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం సంభవిస్తుందంటాడు. ఈ విధంగా ప్రొఫెసర్ క్రౌతర్ ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరుగుతాయంటాడు. ప్రొఫెసర్ హార్ట్రే అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. డాల్టన్ తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యరాశి తరమడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ఇర్వింగ్ ఫిషర్ వస్తు సేవలను కొనడానికి ఉపయోగించబడే ద్రవ్యరాశి లభ్యమయ్యే వస్తువుల కన్నా ఎక్కువగా పెరగడం ద్రవ్యోల్బణం అంటాడు. ఏసీపీగో వాస్తవిక ఆదాయం పెరుగుదల కన్నా ద్రవ్య ఆదాయాలు ఎక్కువ పెరగడము ద్రవ్యోల్బణం అని చెప్పేసి పేర్కొంటున్నాడు. సరే, అఫ్కోర్స్ ఏదేమైతేనేమి వీళ్ళ యొక్క నిర్వచనాల యొక్క సారాంశాన్ని బట్టి మనం ఒక మాటలో చెప్పుకుంటే వస్తువుల యొక్క ధరలు నిరంతరాయంగా ఎడతెరిపి లేకుండా పెరుగుతూ ఉండే ప్రక్రియని ద్రవ్యోల్బణం అంటారు. ఈ ద్రవ్యోల్బణ కాలంలో వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ద్రవ్యం విలువ అనేది తగ్గుతుంది. ఇకపోతే ద్రవ్యోల్బణం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తీసుకున్నప్పుడు, ఒకటి, ధరల స్థాయి నిరాటంకంగా పెరుగుతుంటుంది. 2, ద్రవ్య సప్లై ఆర్థిక వ్యవస్థ అవసరాల కన్నా ఎక్కువగా ఉంటుంది. 3, బ్యాంకు రుణాలు పెరుగుతుంటాయి. 4, రుణాలలో ఎక్కువ భాగము అనుత్పాదక అవసరాలకి, సట్టా వ్యవహారాలకి సమకూరుతుంది. 5, ప్రభుత్వ బడ్జెట్ పెద్దదిగా ఉంటుంది. ఆదాయ మూలధన అకౌంట్లలో లోటు ఎక్కువ ఉంటుంది. 6, చాలా వస్తువుల యొక్క సప్లై తక్కువగా ఉంటుంది. 7, శ్రామికులలో అసంతృప్తి ఉంటుంది. సమ్మెలు, సంస్థల మూసివేతలు ఎక్కువగా ఉంటాయి. 8, ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. పన్నులు, ప్రభుత్వ రుణాలు ఎక్కువ అవుతాయి. ఇవి ద్రవ్యోల్బణం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. ఇకపోతే ద్రవ్యోల్బణం యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ తీసుకున్నట్టయితే ఓపెన్ ఇన్ఫ్లేషన్, సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, గెలాపింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్. సాధారణంగా ఆర్థిక వస్తువుల యొక్క ధరలు నిరంతరము పెరుగుతూ ఉండడాన్ని ద్రవ్యోల్బణం అని చెప్పేసి పేర్కొన్నాం. ఈ ద్రవ్యోల్బణం ఏర్పడే విధానాన్ని బట్టి ద్రవ్యోల్బణంలో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము, మిశ్రమ ద్రవ్యోల్బణము, అణచిపెట్టబడిన ద్రవ్యోల్బణము, బహిర్గతమైన ద్రవ్యోల్బణము, పాక్షిక ద్రవ్యోల్బణము, విదేశీ ప్రేరిత ద్రవ్యోల్బణము. ఇకపోతే ధరల పెరిగే స్థాయిని బట్టి పాకే ద్రవ్యోల్బణము, నడిచే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, ఉరకలు వేసే ద్రవ్యోల్బణం, నిజ ద్రవ్యోల్బణం అని చెప్పేసి
రకరకాలుగా చెప్పుకుంటాం. మరి వీటిని ఒక్కొక్క దాని గురించి తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇందులో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. వస్తు సేవల సప్లై కన్నా వాటి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో ఉన్నప్పుడు సమిష్టి డిమాండ్ పెరిగితే ఇది ఏర్పడుతుంది. సాంప్రదాయిక ఆర్థికవేత్తల ప్రకారము ద్రవ్య సప్లై పెరిగినప్పుడు వడ్డీ రేటు తగ్గిపోతుంది. దీంతో పెట్టుబడి పెరుగుతుంది. ఉత్పత్తి కారకాలు ద్రవ్యాదాయాలు పెరిగి వినియోగ వస్తువుల మీద పెట్టుబడి వస్తువుల మీద ఖర్చు పెరుగుతుంది. దీంతో సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. తదనుగుణంగా సమిష్టి సప్లై పెరగకపోవడం వల్ల డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని చెప్పేసి పేర్కొన్నారు. ఇక రెండవది వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ధరలు పెరిగితే దాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఏ కారణం చేతనైనా ఉత్పాదకాల ధరలు పెరిగితే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దీనివల్ల ధరల స్థాయి కూడా పెరుగుతుంది. మరి వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంలో 3 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఒకటి వేతన ప్రేరిత ద్రవ్యోల్బణము, 2 ముడి పదార్థాల వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము, 3 లాభం రేటు మార్కప్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పేసి. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం సాధారణంగా శ్రామికులకు ఇచ్చే వేతనాలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. బలమైనటువంటి కార్మిక సంఘాలు ఉండడం వల్ల వేతనాలు పెరుగుతాయి. దీనితో ఉత్పత్తిదారుడు ధరలు పెంచాల్సి వస్తుంది. ఇది వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. పోతే ద్రవ్యోల్బణంలో వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం నిరోధించడం కష్టం అయినా నిరోధించడం కష్టమైనటువంటి పని. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని ద్రవ్యపరమైన కోశపరమైన విధానాలతో నిరోధించే అవకాశం ఉంటుంది. కానీ ఇవే పథకాలతో వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అరికట్టడం అనేది కష్టం. కార్మిక సంఘాలు బలంగా ఉండడం వల్ల వేతనాలు తగ్గించే అవకాశం ఉండదు. అందువల్ల ద్రవ్యపరమైన కోశపరమైన చర్యల వల్ల వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని నివారించలేం. పోతే నెక్స్ట్ మూడవది మిశ్రమ ద్రవ్యోల్బణం. మరి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాలు రెండు కలిసి ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని మిశ్రమ ద్రవ్యోల్బణం అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో సమిష్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మరి ఉత్పత్తి వ్యయాలు కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఓపెన్ ఇన్ఫ్లేషన్. ద రేట్ వేర్ కాస్ట్స్ రైజ్ డ్యూ టు ఎకానమిక్ ట్రెండ్స్ ఆఫ్ స్పెండింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పాటు ఈ ఉత్పాదక సేవల యొక్క ధరలు కూడా పెరిగి వ్యయాలు పెరుగుతున్నాయి. దాన్ని ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటారు. తర్వాత సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్, అణచివేయబడినటువంటి ద్రవ్యాలను కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి దాన్ని పేర్కొంటాం. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లేషన్ డిస్గైజ్డ్ బై గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్స్ ఆర్ అదర్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ది ఎకానమీ such as subsidies. Such suppression nevertheless can only be temporary because no governmental measures can completely contain accelerating inflation in the long run.
ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రిప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. ధరలు పెరుగుతున్నప్పుడు కొన్ని సమయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల నియంత్రణ, వస్తువుల పంపిణీ లాంటి చర్యలతో ధరల స్థాయిని పెరగకుండా చేస్తుంది. ఉత్పత్తిదారుల నుండి ప్రభుత్వమే వస్తువులను కొనుగోలు చేసి పేద ప్రజలకి రేషనింగ్ ద్వారా, చౌక ధర దుకాణాల ద్వారా తక్కువ ధరలకి విక్రయిస్తుంది. దీనివల్ల బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదలను కొంతవరకు నియంత్రించవచ్చు. ఇది సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ గెలాపింగ్ ఇన్ఫ్లేషన్. వెరీ rapidly inflation which is almost impossible to reduce. ఇక్కడ ఈ రకమైనటువంటి ద్రవ్యోల్బణాన్ని ఏ మాత్రం కూడా మనం తగ్గించలేం. పోతే ధరల పెరుగుదలను ప్రభుత్వం నియంత్రణ చేయకుండా ఉన్నప్పుడు ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఓపెన్ ఇన్ఫ్లేషన్, బహిర్గత ద్రవ్యోల్బణం అంటారు. ప్రభుత్వాలు మారినప్పుడు, రాజకీయ అస్థిరత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలాంటి బహిర్గత ద్రవ్యోల్బణం, ఓపెన్ ఇన్ఫ్లేషన్ అనేది ఏర్పడుతుంది. తర్వాత పాక్షిక ద్రవ్యోల్బణం. వస్తువుల ధరలు ఆర్థిక వ్యవస్థలో కొంతకాలం వరకు పెరుగుదల సంభవించిన అలాంటి ద్రవ్యోల్బణాన్ని పాక్షిక ద్రవ్యోల్బణం అంటారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పాక్షిక ద్రవ్యోల్బణం అనేది సంభవిస్తుంది. ఇది తాత్కాలికమైనది. ఇది కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం ఉంటుంది. తర్వాత విదేశీ ప్రేరిత ద్రవ్యోల్బణం. దేశం విదేశీ వ్యాపారం చేసేటప్పుడు ఎగుమతి భాగం ఎక్కువగా ఉన్నప్పుడు స్వదేశంలో ఆ వస్తువు యొక్క సప్లై తక్కువగా ఉండి వాటికి డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దీనికి ముఖ్య కారణం స్వదేశంలో వాటి ధరలు ప్రస్తుతం తక్కువగా ఉండడం వల్ల ఉత్పత్తిదారుడు విదేశాలకి ఆకర్షితులవుతాడు. అదేవిధంగా దిగుమతి వస్తువుల ధరలు పెరిగినట్టయితే స్వదేశంలో వాటి ధరలు పెరుగుతాయి. ఈ మధ్య ధరలు పెరిగే స్థాయిని బట్టి ద్రవ్యోల్బణాన్ని మళ్ళీ 4 రకాలుగా పేర్కొంటాం. 1 క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, 2 వాకింగ్ ఇన్ఫ్లేషన్, 3 రన్నింగ్ ఇన్ఫ్లేషన్, 4 జంపింగ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్ అండ్ జంపింగ్. పాకే ద్రవ్యోల్బణం. circumstances where the inflation of nation increases gradually but continually over time. This tends to be typically pattern for many nations. Although the increase is relatively small in the short term, as it continues over time, the effect will become greater and greater. పాకే ద్రవ్యోల్బణం అనేది తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం వస్తువుల యొక్క ధరలు 2% నుండి 3% చొప్పున పెరుగుతూ ఉంటే దాటిని పాకే ద్రవ్యోల్బణం అంటారు. వస్తువుల ధరలు మెల్లమెల్లగా పెరగడం. నెక్స్ట్ 2వది నడిచే ద్రవ్యోల్బణం, వాకింగ్ ఇన్ఫ్లేషన్. ప్రతి సంవత్సరం వస్తువుల యొక్క ధరలు 4% నుండి 5% మధ్య ఉన్నట్టయితే అలాంటి ద్రవ్యోల్బణాన్ని నడిచే ద్రవ్యోల్బణం అంటారు. ఇవతే పరిగెత్తే ద్రవ్యోల్బణం, రన్నింగ్ ఇన్ఫ్లేషన్. ఆర్థిక వ్యవస్థలో వస్తువుల యొక్క ధరలు ప్రతి సంవత్సరం 5 నుండి 10% మధ్య పెరుగుతూ ఉంటే దాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్, పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు. నెక్స్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్, జంపింగ్ ఇన్ఫ్లేషన్, ఉరకలు వేసే నుండి ద్రవ్యోల్బణం. హైపర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కాజ్డ్ mainly by excessive deficit spending financed by printing more money by a government. Some economists believe that
సోషల్ బ్రేక్ డౌన్ లీడ్స్ టు హైపర్ ఇన్ఫ్లేషన్, నాట్ వైస్ వర్సా, and that its roots lie in political rather than economic causes. ఆర్థిక వ్యవస్థలో వస్తువుల యొక్క ధరలు ప్రతి సంవత్సరం 10% కంటే ఎక్కువ పెరుగుతూ ఉంటే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్, ఉరకలు వేసే ద్రవ్యోల్బణం, గంతులు వేసేటువంటి ద్రవ్యోల్బణం, జంపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇకపోతే లాస్ట్గా నిజ ద్రవ్యోల్బణం, రియల్ ఇన్ఫ్లేషన్. కీన్స్ ప్రకారము ద్రవ్యోల్బణము లేదా ధరల పెరుగుదల అనేది సంపూర్ణ ఉద్యోగితకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పడదు. సంపూర్ణ ఉద్యోగిత తర్వాత పెరిగే ధరలనే ద్రవ్యోల్బణంగా పరిగణించాలని చెప్పేసి కీన్స్ అభిప్రాయం. మరి ద్రవ్య పరిమాణమే ధరల స్థాయిలో పెరుగుదలకు కారణం. అయితే సంపూర్ణోద్యోగిత దశ తర్వాత ఏర్పడే ధరల స్థాయి ద్రవ్యోల్బణం అని చెప్పేసి కీన్స్ వివరించాడు. కీన్స్ ప్రకారం ధరల పెరుగుదల వృద్ధి పొందిన ఉద్యోగిత ఉత్పత్తులతో కలిసి ఉంటుంది. కాబట్టి అది సంపూర్ణోద్యోగిత దశ వరకు ఆర్థిక వ్యవస్థకు మంచిది. దీన్నే పునర్బలనం లేదా పాక్షిక ద్రవ్యోల్బణం అంటారు. సంపూర్ణోద్యోగిత దశ తర్వాత ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. ఎందుకంటే ఉత్పత్తి ఉద్యోగితలలో సమానమైన పెరుగుదల ఉండదు కాబట్టి. ఈ విధంగా ద్రవ్యోల్బణం రకాల గురించి చెప్పుకున్నాం. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, మిశ్రమ ద్రవ్యోల్బణం, అణచిపెట్టబడిన ద్రవ్యోల్బణం, బహిర్గతమైన ద్రవ్యోల్బణం, పాక్షిక ద్రవ్యోల్బణం, విదేశీ ప్రేరిత ద్రవ్యోల్బణం. ధరలు పెరిగే స్థాయిని బట్టి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, చివరిగా నిజ ద్రవ్యోల్బణం అని చెప్పేసి వివిధ రకాలుగా చెప్పుకుంటాం. తర్వాత కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఈ ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలుగా 3 అంశాలు పేర్కొనవచ్చు. ఒకటి డిమాండ్ పెరుగుదల కలిగించే అంశాలు, 2 సప్లై తగ్గుదల కలిగించే అంశాలు, 3 ఇతర అంశాలు అని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ డిమాండ్ పెరుగుదల కలిగించేటువంటి అంశాల్లో ఒకటి ప్రభుత్వ ఖర్చు పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై, ఇంక్రీజ్ ఇన్ డిస్పోజబుల్ ఇన్కమ్, డెఫిసిట్ ఫైనాన్సింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ప్రభుత్వ ఖర్చు పెరుగుదల అన్నప్పుడు యుద్ధం జరిగే పరిస్థితులలో లేదా ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ప్రభుత్వ ఖర్చు అనేది పెరుగుతుంది. అలాంటప్పుడు ప్రజల ఆదాయాలు పెరిగి వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. నెక్స్ట్ లోటు ద్రవ్య విధానం, డెఫిసిట్ ఫైనాన్సింగ్. ప్రభుత్వం ప్రణాళికల్లో బడ్జెట్లో ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటే ఆ లోటును పూరించడానికి ద్రవ్య సప్లైని పెంచడం ద్వారా పూడ్చుకోవచ్చు. మరి ద్రవ్య సప్లై పెరగడం వల్ల వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు పెరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎగుమతులలో పెరుగుదల. దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులకి ఇతర దేశాలలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగుమతులు పెరిగి దేశంలో లభ్యమయ్యే వస్తువులు తగ్గుతాయి. అలాంటప్పుడు డిమాండ్కి సరిపడే వస్తువులు దేశంలో లభ్యం కాకపోవడం వల్ల వాటికి డిమాండ్ పెరిగి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. నెక్స్ట్ ప్రజల సంస్థల ఖర్చు పెరుగుదల. ప్రజలు కానీ సంస్థలు కానీ తమ వినియోగ ఖర్చుని పెట్టుబడి ఖర్చు పెంచినప్పుడు డిమాండ్ పెరిగి వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. నెక్స్ట్ పన్నులో తగ్గుదల. ప్రభుత్వము వస్తువుల మీద ఇతర పన్నులు తగ్గించినప్పుడు ప్రజల వ్యయార్హ ఆదాయం కొనుగోలు శక్తి పెరుగుతుంది.
దీంతో వారి డిమాండ్ అనేది పెరిగి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. నెక్స్ట్ అంతర్గత రుణ చెల్లింపులు. మరి ప్రభుత్వం పూర్వము ప్రజల దగ్గర తీసుకున్న రుణాలని తిరిగి చెల్లించినట్లయితే ప్రజల దగ్గర ద్రవ్య సప్లై పెరుగుతుంది. అంటే వారి కొనుగోలు శక్తి పెరిగి వస్తు సేవలను ఎక్కువగా డిమాండ్ చేస్తారు. దానివల్ల ధరలు పెరుగుతాయి. నెక్స్ట్ జనాభా పెరుగుదల. మరి భారతదేశం లాంటి దేశాల్లో జనాభా పెరుగుదల అనేది విపరీతంగా ఉన్నది. పెరిగే జనాభా వల్ల సార్థక డిమాండ్ పెరుగుతుంది. మరి జనాభా పెరిగే రేట్లోనే వారి యొక్క అవసరాలు, కోరికలు కూడా పెరుగుతుంటాయి. దీంతో వస్తువులకు డిమాండ్ కూడా పెరిగి ధరలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా డిమాండ్లో పెరుగుదల కలిగించేటువంటి అంశాలు. నెక్స్ట్ సప్లైలో తగ్గుదల కలిగించేటువంటి శక్తులు తీసుకున్నట్టయితే వ్యాపారస్తులు వస్తు సేవలన్నీ దాచుకోవడం ఒకటి, 2 ఉత్పత్తి కారకాల సప్లైలో కొరత ఒకటి, 3 వినియోగదారుల వస్తువులని దాచుకోవడం కూడా. మరి వ్యాపారస్తులు వస్తువులని దాచుకోవడం అనేది అధిక లాభార్జన పొందాలనే ఉద్దేశంతో వస్తువుల యొక్క సప్లైని దాచుకొని కృత్రిమ కొరత సృష్టించి నిత్యావసర వస్తువుల కొరత సమయంలోనూ ధరలు పెరిగే సమయంలోనూ వ్యాపారస్తులు వస్తువులని గుప్తపరిచే అవకాశం ఉంది. దీంతో మార్కెట్లో సప్లై తగ్గి డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. తర్వాత ఉత్పత్తి కారకాల సప్లైలో కొరత. ఏ వస్తువు యొక్క సప్లై అయినా ఉత్పత్తి కారకాల లభ్యత, ఇంధన వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. వీటి కొరత ఏర్పడినప్పుడు ఉత్పత్తి కొరత ద్వారా సప్లై కొరత అనేది ఏర్పడుతుంది. చివరిగా వినియోగదారులు కూడా వస్తువులని దాచుకోవడం. వ్యాపారస్తులే కాకుండా వినియోగదారులు కూడా వస్తువులని దాచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ధరలు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు ఊహించి నిత్యావసర వస్తువులను కొని నిల్వ చేసుకోవడం జరుగుతుంది. వినియోగాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి వారి వస్తువులని దాచుకోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వస్తువుల కొరత ఏర్పడి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతుంటాయి. ఇక ఇతర అంశాలు తీసుకున్నట్టయితే ప్రకృతి వైపరీత్యాలు. అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులు, భూకంపాలు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు ఆ ప్రాంతంలో వస్తువుల కొరత ఏర్పడి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. నెక్స్ట్ రెండవది యుద్ధం. కొన్ని అనుకోనటువంటి సందర్భాల్లో యుద్ధాలు, అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు దేశ భద్రత, రక్షణ వ్యయానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది. దీనితో ఉత్పత్తి తగ్గి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. నెక్స్ట్ రాజకీయ పరిస్థితులు. దేశంలో రాజకీయ స్థిర పరిస్థితులు లేనప్పుడు, ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, మధ్యంతర ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రైవేటు పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. దానివల్ల మూలధనం లేక ఉత్పత్తి తక్కువగా జరిగి వస్తువుల యొక్క ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. నెక్స్ట్ భవిష్యత్తు గురించి ఆలోచన. ప్రజలలో ధరలు, వేతనాలు మొదలైనవి భవిష్యత్తులో పెరుగుతాయనే భావన ఏర్పడితే వినియోగదారుల వస్తువులని ఎక్కువగా ఉంటారు. దీనివల్ల మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతాయి. తర్వాత విదేశీ శక్తులు. కొన్ని వస్తువులు ఎగుమతులు, దిగుమతుల జరుగుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల ధరలో వచ్చే 2 మార్పుల వల్ల స్వదేశంలో ధరలు మారుతుంటాయి. చివరగా డంపింగ్. డంపింగ్ అంటే ఏంది? ఒక వస్తువుని విదేశాలలో అమ్మేటప్పుడు తక్కువ ధరకి, స్వదేశంలో అమ్మేటప్పుడు ఎక్కువ ధరకు అమ్మడాన్ని డంపింగ్ అంటారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఆన్ సప్లై సైడ్: రైజ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్, ఎరాటిక్ అగ్రికల్చర్ గ్రోత్, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ,
inadequate industrial growth. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ ప్రభావాలు. దీనిలో దే యాడ్ inefficiencies in the market and make it difficult for companies to budget or plan long term. Uncertainty about the future purchasing power of money discourages investment and saving. There can also be negative impacts to trade from an increased instability in currency exchange prices caused by unpredictable inflation. Higher income tax rates. Inflation rates in the economy is higher than rates in other countries. This will increase imports and reduce exports, leading to a deficit in the balance of trade. ఇట్లా ద్రవ్యోల్బణం వల్ల ఉత్పత్తి మీద ప్రభావము, పంపిణీ మీద ప్రభావము, సమాజంలోని వివిధ వర్గాల మీద ప్రభావం. మరి ఫస్ట్ ఉత్పత్తి మీద ప్రభావం తీసుకున్నప్పుడు ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థ మీద ఉత్పత్తి మీద ప్రభావాన్ని చూపుతుంది. ద్రవ్యోల్బణం ఎల్లప్పుడూ చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పలేం. ఒక మోతాదులో ద్రవ్యోల్బణం ఉంటే ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. నిశ్చలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని చలనాత్మకంగా అభివృద్ధి పరచడంలో పయనించే విధంగాను చేసేదే సున్నితమైన ద్రవ్యోల్బణం. ఇలాంటి ద్రవ్యోల్బణం ఉంటే ఉత్పత్తిదారులకు లాభాలు పెరిగినందువల్ల పెట్టుబడి పెంచుతారు. ఉద్యోగిత పెరిగి ఆదాయాలు పెరిగి డిమాండ్ పెరిగి మళ్ళీ లాభాలు వస్తాయి. అందువల్ల తక్కువ మోతాదులో ఉండే ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక అభివృద్ధి ఉంటుందని చెప్పొచ్చు. రెండవది పంపిణీ మీద ప్రభావం. ఆదాయ సంపద పంపిణీ మీద కూడా ద్రవ్యోల్బణం తన ప్రభావాన్ని చూపిస్తుంది. నిలకడగా చాలా కాలం కొనసాగే ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థలోని ఆదాయ సంపద పునః పంపిణీ అయి ధనిక వర్గానికి ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. వేతనాన్ని ఆశించే పేద శ్రామికుల కంటే లాభాలను ఆర్జించే ధనిక ఉద్యమదారులకి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తుంది ద్రవ్యోల్బణం. దీనివల్ల ఆర్థిక ఆదాయ సమానతలు పెరుగుతాయి. నెక్స్ట్ సమాజంలోని వివిధ వర్గాల మీద ద్రవ్యోల్బణ ప్రభావం ఏ విధంగా ఉంటుందని తీసుకున్నట్టయితే రుణదాతలకి రుణగ్రహీతలకు ఎట్లా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎట్లా ఉంటుంది, ఉద్యోగస్తులు శ్రామికులకు ఎట్లా ఉంటుంది, స్థిర ఆదాయ వర్గాల వారికి ఎలా ఉంటుంది, పెట్టుబడిదారులకు ఎలా ఉంటుంది, తర్వాత ద్రవ్యం విలువ ఏ విధంగా ఉంటుంది, వినియోగదారులకి ఏ విధంగా ఉంటుంది, వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అది ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు అప్పు తీసుకున్న వారికి అంటే రుణగ్రహీతలకి లాభదాయకం, అప్పు ఇచ్చిన వారికి అంటే రుణదాతలకి నష్టం. ఎందుకంటే అప్పు తీర్చేటప్పుడు ఉన్న ధరలు అప్పు తీసుకున్నప్పుడు ఉన్న ధరల కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే ధరల స్థాయి పెరిగి అప్పు తీర్చిన ద్రవ్యానికి తక్కువ కొనుగోలు శక్తి ఉంటుంది. అందువల్ల ద్రవ్యోల్బణ కాలంలో అప్పు ఇచ్చిన వారు నష్టపోతారు. ఇక వ్యాపారస్తులు, ద్రవ్యోల్బణం వల్ల లాభపడే వారిలో వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు, మధ్యవర్తులు వీళ్ళని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ధరలు పెరిగినంతగా ఉత్పత్తి వ్యయాలు పెరగవు. తమ దగ్గర ఉన్న వస్తువులని ఎక్కువ ధరలకు అమ్ముకొని లాభాలు పొందుతారు. తర్వాత ఉద్యోగస్తులకి, శ్రామికులు, ద్రవ్యోల్బణ సమయంలో ధరలు పెరిగినంత వేగంగా శ్రామికులకు వేతనాలు, జీతాలు పెరగవు. అందువల్ల బలమైన కార్మిక సంఘాలు యజమానులకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి పోరాడి ధరలు పెరిగిన స్థాయిలో తమ వేతనాలు కూడా పెంచుకోగలుగుతారు. కానీ అందరూ శ్రామికులు, ఉద్యోగస్తులకి అలాంటి అవకాశం ఉండదు. కాబట్టి ద్రవ్యోల్బణ సమయంలో వీళ్ళు నష్టపోతారు. ఇక స్థిర ఆదాయ వర్గాల వాళ్ళు,
స్థిర ఆదాయం వచ్చే వారిపై ద్రవ్యోల్బణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రిటైర్ అయిన ఉద్యోగస్తులు, నిర్దిష్ట వడ్డీ వచ్చే పొదుపులు గలవారు, బాటకంతో జీవించేవారు మొదలైన వారిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ధరలు ఎంత పెరిగినా వారి ఆదాయం స్థిరంగా ఉంటుంది కాబట్టి వారి యొక్క వాస్తవ ఆదాయం తగ్గిపోయి జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది. ఇక పెట్టుబడిదారులు, సాధారణంగా పెట్టుబడిదారుల్లో వాటాలలో, షేర్లలో పెట్టుబడి పెట్టేవారు, బాండ్లలో, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టేవారు అని చెప్పేసి 2 రకాలు ఉంటారు. వీళ్ళలో వాటాలు, షేర్లు కొన్నవారికి వ్యాపార సంస్థలు లాభాలు పంచిస్తాయి కాబట్టి వీరికి లాభం పొందుతారు. నిర్దిష్ట ఆదాయం వచ్చే బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టే వాళ్ళు నష్టపోతారు. సాధారణంగా బాండ్లలో మధ్యతరగతి ప్రజలు, షేర్లలో ధనికులు పెట్టుబడి చేస్తారు. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది ధనికులకు లాభాలని, మధ్యతరగతి వారికి నష్టాలను కలిగిస్తుంది. ఇది ఆదాయ సమానతలకి దారితీస్తుంది. తర్వాత ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరగడం వల్ల ద్రవ్యం విలువ అనేది పడిపోతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ కథ చెప్పుకున్నట్టయితే, 2 అన్నదమ్ములు కూడా సంపన్నులు. వీళ్ళలో పెద్దవాడు చాలా విపరీతంగా పొదుపు చేసేవాడు. అతను తన ఆదాయాన్నంతా బ్యాంకులో దాచుకునేవాడు. చిన్నవాడు పెద్ద తాగుబోతు. అతడు తన సంపదనంతా కోల్పోయి దరిద్రుడైనాడు. అతని ఇంటి నిండా ఖాళీ సీసాలు మాత్రమే మిగిలినాయి. ద్రవ్యోల్బణ మూలంగా పెద్దవాడు దాచుకున్న డబ్బు విలువ కోల్పోయినందువల్ల అతడు దరిద్రుడైనాడు. ఖాళీ సీసాలు అమ్ముకొని త్రాగుబోతు మళ్ళీ శ్రీమంతుడైనాడు. అందువల్ల ఒక ఆర్థికవేత్త మాటల్లో, దుకాణానికి జేబుల్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళి బుట్టల నిండా ఆహారం కొని తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు మేము బుట్టలలో డబ్బుని తీసుకెళ్ళి జేబులలో ఆహారాన్ని తెచ్చుకుంటున్నామని చెప్పేసి చమత్కారంగా చెప్పడం జరిగింది. తర్వాత వినియోగదారులు, మరి ద్రవ్యోల్బణం వల్ల ప్రజల వినియోగం తగ్గిపోతుంది. ధరలు పెరగడం వల్ల ప్రజల చేతిలో కొనుగోలు శక్తి తగ్గుతుంది. అందువల్ల మిగిలిపోయిన వనరులని ప్రభుత్వం లోటు ద్రవ్య విధానాన్ని ఉపయోగించి లేదా రుణాల సహాయంతో ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగానికి బదిలీ చేయొచ్చు. ప్రజలు తగ్గించిన వినియోగాన్ని బలవంత పొదుపు అంటారు. చాలా దేశాలు దీన్ని ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటారు. తర్వాత వ్యవసాయదారులు, మరి ద్రవ్యోల్బణం వల్ల రైతులు లాభపడతారు. వీళ్ళు 2 కారణాల వల్ల లాభం పొందుతారు. వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువుల ధరలు పెరగడం, వారి ఉత్పత్తికి అయ్యే వ్యయం స్థిరంగా ఉండడం. పెద్ద రైతులు మాత్రమే లాభం పొందుతున్నారు. చిన్న రైతులు తాము పండించిన పంటని ఎక్కువ భాగం తమ సొంత వినియోగానికి సరిపోతుంది కాబట్టి వీళ్ళకి అంతగా లాభం లేదు. తర్వాత ప్రభుత్వం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం చాలా పెద్దదిగా ఉంటుంది. ధరలు పెరుగుతున్నప్పుడు వస్తు సేవల మీదనే కాక ముడి పదార్థాల మీద కూడా ప్రభుత్వం వ్యయం చేస్తుంది. కార్యక్రమాల అంచనాలు మార్చబడతాయి. పన్నులు ఎక్కువగా విధిస్తారు. మరి ఈ విధంగా క్లుప్తంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అనేది సమాజంలో వినియోగదారులకి, రుణాలు ఇచ్చేవారికి, వేతనాలు ఆర్జించే వారికి, స్థిర ఆదాయం ఉన్నవారికి, చిన్న పెట్టుబడిదారులకి హానికరంగాను, వ్యాపారస్తులకి, అమ్మకందారులకి, అప్పు తీసుకున్న వాళ్ళకి, వ్యవసాయదారులకి, పెట్టుబడిదారులకి లాభదాయకంగా ఉండి ఆర్థిక అసమానతను పెంచుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక పోతే కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్షన్, అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఆబ్స్టకల్ టు డెవలప్మెంట్, చేంజెస్ ఇన్ రిలేటివ్ ప్రైస్, అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. పోతే మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తాం అనేది తీసుకున్నట్టయితే మానిటరీ పాలసీ, క్రెడిట్ కంట్రోల్, డిమానిటైజేషన్ ఆఫ్ కరెన్సీ, ఇష్యూడ్ ఆఫ్ న్యూ కరెన్సీ, ఫిస్కల్ పాలసీ, రిడక్షన్ ఇన్ unnecessary expenditure, increase in taxes, increase in savings, surplus budgets, public debt. Other measures to increase production, rational wage policy, price control.
మరి నివారణ చర్యల్లో ద్రవ్యపరమైన చర్యలు, కోశపరమైన చర్యలు, తర్వాత ఇతర చర్యలు అని చెప్పేసి 3 అంశాలు ఉన్నాయి. మరి ద్రవ్యపరమైన చర్యల్లో తీసుకున్నట్టయితే బ్యాంకు రేటు పెంచడం. వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెట్టి అప్పు తీసుకునేటప్పుడు రిజర్వ్ బ్యాంకు నిర్ణయించే వడ్డీ రేటును డిస్కౌంట్ రేటు లేదా బ్యాంకు రేటు అంటారు. మరి ద్రవ్యోల్బణం ఉన్న సమయంలో బ్యాంకు రేటు పెంచినట్లయితే వాణిజ్య బ్యాంకులు కూడా ప్రజలు, సంస్థలకు ఇచ్చే రుణాలపైన వడ్డీ రేటు పెంచుతుంది. దీంతో ద్రవ్య చలామణి తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. నెక్స్ట్, నగదు నిల్వల నిష్పత్తి పెంచడం, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లో కొంత భాగాన్ని కేంద్ర బ్యాంకు వద్ద నిల్వ ఉంచాలి. దీన్ని నగదు నిల్వల నిష్పత్తి అంటారు. ద్రవ్యోల్బణ సమయంలో ఈ నిష్పత్తిని పెంచినట్లయితే వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇవ్వగలిగే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి పెట్టుబడి, ఉద్యోగిత ఆదాయం డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గుతాయి. తర్వాత మార్జిన్ ఆవశ్యకతని పెంచడం. సాధారణంగా రుణాలు ఇచ్చే సందర్భంలో వాణిజ్య బ్యాంకులు వస్తువులు లేదా ఆస్తిని పూచీగా పెట్టుకొని వాటి విలువ పూర్తిగా కాకుండా కొంత తగ్గించి ఇస్తుంది. దీన్నే మార్జిన్ రేట్ అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ పెంచుతుంది. తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీని మార్కెట్లో అమ్మడం. ప్రభుత్వ సెక్యూరిటీ ఓపెన్ మార్కెట్లో అమ్మడం ద్వారా ద్రవ్యోల్బణం అనేది అదుపు చేయొచ్చు. ఆ సెక్యూరిటీలన్నీ వ్యక్తులు, వాణిజ్య బ్యాంకులు కొనుగోలు చేయడం ద్వారా వారి దగ్గర ఉన్న ద్రవ్య నిల్వలు రిజర్వ్ బ్యాంకు వద్దకు వెళ్తాయి. దీంతో ద్రవ్య చలామణి తగ్గి ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది. నెక్స్ట్, వినియోగ పరపతిని నియంత్రించడం. పెట్టుబడి పరపతినే కాకుండా వినియోగ పరపతిని కూడా నియంత్రించినప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వీలవుతుంది. ధనికులు వినియోగించే వస్తువులకి ప్రదర్శన ప్రభావం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తాయి. దీనికి వీలు కల్పిస్తూ వాణిజ్య బ్యాంకులు వీటికి రుణాలు ఇస్తాయి. దీనివల్ల నిత్యావసర వస్తువులకు ఉపయోగపడే వనరులని వినియోగ విలాస వస్తువులకు ఉపయోగిస్తారు. అందువల్ల వినియోగ పరపతిని నియంత్రించడానికి ముందుగా కట్టవలసినటువంటి సొమ్ముని డౌన్ పేమెంట్స్ పెంచడం, వాయిదాలు పెంచడం లేదా వడ్డీ రేటు పెంచడం అనేది చేయవలను. ఇక పోతే కోశపరమైనటువంటి చర్యల్లో ప్రభుత్వ వ్యయము, పన్నులు పెంచడం, ప్రజల వద్ద రుణాలు తీసుకోవడం, రుణ వ్యవహారాలని నియంత్రించడం, దేశంలోని ద్రవ్య విలువని పెంచడం. మరి ప్రభుత్వ వ్యయం అనేది తీసుకున్నట్టయితే ద్రవ్యోల్బణ సమయంలో ప్రైవేట్ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వస్తు సేవల సప్లై పరిమితంగా ఉండడం, ద్రవ్య చలామణి పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రైవేట్ వ్యయానికి విరుద్ధంగా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించాలి. కానీ యుద్ధ సమయంలో, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అది కుదరదు. ఆధునిక సమాజంలో ఇది సాధ్యపడదు. ప్రభుత్వం వ్యయాన్ని తగ్గిస్తే ఆర్థిక మాంద్యం వస్తుంది. నెక్స్ట్, పన్నులు విధించాలి. ద్రవ్యోల్బణ సమయంలో ప్రజల వద్ద ఉన్న ఖర్చు చేయగలిగినటువంటి ఆదాయాన్ని తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి వస్తు సేవలను మార్కెట్లో తక్కువగా ఉన్నందువల్ల ఖర్చు చేయగలిగినటువంటి ఆదాయం తగ్గితే వాటి డిమాండ్ తగ్గుతుంది. పన్నులు విధించినప్పుడు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. కాబట్టి ప్రజలు వినియోగ వ్యయాన్ని తగ్గించుకోవాలి. నెక్స్ట్, ఇతర చర్యలు అని చెప్పేసి ఉన్నాయి. వీటి గురించి మరోసారి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇది BA ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్. అది కాన్సెప్ట్గా విని ప్రిపేర్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాను.